మీ ముఖంలో రెండు కళ కనిపిస్తుంది నాకు. ఒకటి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందనేది, ఇంకొకటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనేది. చాలా ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నాం. అవును, చాలా ముందు నుంచి ఉన్నారా? చాలా ముందు నుంచి. ఈ మాట నేను గుర్తుపెట్టుకున్నాను. మానసికంగా నేను చాలా పార్టీకి దూరం అయిపోయినా. చంద్ర వెంకటవీర అనే ఒక సమైక్యవాదిని, టీడీపీ పార్టీలో నేను గెలిచిన అభ్యర్థిని నా ప్లేస్ తీసుకురా రావడాన్ని మీరు ఇందా మాట్లాడుతూ నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి కదా, ఏమున్నాయి, ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయి పిడమర్తి రవి గారి కంటే ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులమైనట్టు మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలి. ట్రైబల్కి 12% రిజర్వేషన్ అని చెప్పి 10 ఇచ్చిండ్రు. ఈరోజు మీరు పార్టీ నుంచి బయటికి రాగానే మాదిగల హక్కుల కోసం మాట్లాడుతున్నారు. గతంలో ఇదే పార్టీలో ఉన్న సందర్భాలలో మీరు ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు కదా? ప్రతి సందర్భంలో మీరు చూసుకోండి, లాస్ట్ 10 years అంటే జయంతుల వర్ధంతుల గురించి అంటే హక్కుల కోసం మాట్లాడిన సందర్భాలు ఎక్కడున్నాయి? శంకరమ్మ గారు మీకు తెలుసా అన్న, పరిచయమే? శంకరమ్మ గారు నాకు తెలుసు, శ్రీకాంత్ వాళ్ళ అమ్మ. స్వయంగా ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన తల్లికి 10 ఏళ్లుగా ఒక్క పదవి ఇవ్వకుండా, అదే పిడమర్తి రవి గారికి అయితే 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, కార్పొరేషన్లు ఇచ్చి, ఏం తక్కువ చేసింది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఇప్పుడు మీ కేసీఆర్ ఏమో సమైక్యవాదిని తీసుకొచ్చిన టికెట్ లేకుండా చేసింది మొన్నసారి. అప్పుడేమో బీఫామ్ కేసీఆర్ ఇస్తే కేటీఆర్ పైసలు. ఒకనొక సందర్భంలో తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకున్నటువంటి పిడమర్తి రవి గారు ఈరోజు రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారిండు అని అంటే, కాంగ్రెస్ పార్టీ నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తన రాజకీయ జీవితంలో హైయెస్ట్ పోయిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? మట్టి మీద ఉన్నాడు. మట్టి లోపలికి పోతారు, రేపు సజీవ సమాధిగా పోతాడు తెలంగాణలో. ఉద్యమ సహచరులు లేదా మీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులే కొంతమంది మాట్లాడుతూ, పిడమర్తి రవి గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి పొంగులేటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కొన్ని 100 కోట్లు పైకం తీసుకొని పార్టీలో జాయిన్ అయ్యిండు. రాజకీయ అవకాశాలు ఇస్తారంటే నమ్ముతా కానీ పైసలైతే ఇవ్వరు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పిడమర్తి రవి గారు పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పిన నిర్ణయమే శిరోధార్యంగా భావించి అన్నీ ఆయనకు సంబంధించిన చీకటి వ్యవహారాలు కూడా రవి గారే చూస్తారు అనే ఒక వాదన ఉంది మీద. ఎంతవరకు వాస్తవం? జెంటిల్మెన్ నాకు నేను చెప్పుకోవద్దు, నేను అట్లాంటి పనులు చేయలేను. ఆయన అసలు ఆ పనులే చేయడు. దానిలో నేను మీరు అనుకున్నట్టు మీకు టీఆర్ఎస్లో అన్యాయం జరిగితే ఎందుకు వేరే ఆల్టర్నేట్ పార్టీ బీజేపీ లాంటి పార్టీలోకి వెళ్ళకుండా కాంగ్రెస్ని ఎందుకు చూస్ చేస్తారు? బీజేపీ పార్టీ నా ఐడియాలజీకి నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచి మాంసం గురితినే. దాదాపు ఉద్యమ సమయంలో పోలీసులు మిమ్మల్ని దెబ్బలు కొడితే కనీసం బెడ్ మీద నుంచి లేవడానికి కూడా కొన్ని 10ల సంఖ్యలలో రోజులు పట్టేవి. జైళ్ళల్లో ఇట్లా మగ్గే తిండి లేక తికాన్ లేక వాళ్ళు కొట్టిన దెబ్బలకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే అన్నిటికీ పరిష్కారమని భావించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ప్రతి సందర్భాన్ని నేను బాధ అయినా కానీ చాలా గర్వంగా